కృష్ణ, నువ్వు నన్ను అమ్మా అని పిలుస్తున్నావా? అవునమ్మా. నా మీద నీకున్న కోపం నా నీడని కూడా సహించదు. అలాంటిది నాతో మాట్లాడుతూ అమ్మా అంటున్నావు. చాలా సంతోషంగా ఉంది కృష్ణ. ఇంతగా నీ ప్రేమ చూసిన తర్వాత కూడా అమ్మా అని మనసారా నిన్ను పిలవకపోతే నన్ను నేను మనిషిగా లెక్క కట్టుకోలేనమ్మా. నాన్న నిన్ను అమ్మకమ్మకు పరిచయం చేసినప్పటి నుంచి ఏ రోజు నిన్ను అమ్మగా చూడలేదు, అమ్మ అని పిలవలేదు. నిన్ను ఎన్నోసార్లు అవమానించాను, నిన్ను జైలుకి పంపించాలనుకున్నాను, ఈ ఇంట్లో నీకు స్థానం లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ఏ రోజు కూడా నా మీద చిన్న చిరాకు కానీ కోపం, అసహనం ఏదీ చూపించలేదు కదమ్మా. ప్రతిరోజు నా కొడుకు క్షేమంగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నావు. ప్రతి క్షణం నీ మనసులో నాకు చల్లని దీవెనలతో ఆశీర్వాదాలిస్తూ వచ్చావు. ఇంత చేసినా నీ విలువ తెలుసుకోలేకపోయానమ్మా. ఆ మాయ నుంచి నన్ను కాపాడు. నీ రక్తం దారిపోసి నాకు ప్రాణాలు పోసావు. రక్తాన్ని పాలుగా చేసి అమ్మ పిల్లల్ని పెంచుతుందంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నిన్ను చూసిన తర్వాతే నాకు అర్థమైందమ్మా. ఇన్ని సంవత్సరాలు ఎందుకమ్మా మాకు దూరంగా ఉన్నావు? నీ మాటలు విని నువ్వు చెప్పినట్టు నడుచుకుంటూ నీ పెంపకంలో పెరిగి ఉంటే నీ కొడుకు ఇంత మూర్ఖంగా ఉండేవాడు కాదు కదమ్మా. నీ చేతి గోరుముద్దలు తిని ఉంటే ఇంత ఘోరంగా తయారై ఉండేవాడిని కాదు కదమ్మా. కృష్ణ, ఎందుకమ్మా ఎందుకమ్మా మా జీవితంలోకి ఆలస్యంగా వచ్చావు? నిన్ను తల మీద సీసాతో కొట్టాను, మెడపట్టి బయటికి గెంటాను. ఇప్పుడు అవి తలుచుకుంటుంటేనే నేనెంత దుర్మార్గున్నో అర్థం అవుతుందమ్మా. నాన్నని కిడ్నాప్ చేయించి డ్రామాలాడి నిన్ను జైలుకి పంపించాలి అనుకున్నాను. ఎన్ని ఎన్ని తప్పులు చేశానమ్మా. నాకు అమ్మ అని పిలిచే అర్హత కూడా లేదు. కృష్ణ, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. కృష్ణ, నన్ను క్షమించు. కృష్ణ, కృష్ణ లేనా? కృష్ణ లేవరా? నన్ను క్షమించమ్మా. ఏడోకు నాన్న, నన్ను క్షమించు. లేనా? ఏడోకు నాన్న. బిడ్డ ఏడిస్తే అమ్మ మనసు తట్టుకోలేదురా. వద్దమ్మా, వద్దు. కన్నీళ్లు తొడవద్దు. నీ మీద ఉన్న ద్వేషం, పగ ఇలా కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్ళనివ్వమ్మా. కృష్ణ, నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసి నేను తిరిగి కోలుకునే వరకు నువ్వు పడ్డ తపన నేను చూశానమ్మా. కన్న తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా.
దేవుడిలో లోపాలున్నాయేమో కానీ లోపం లేని దేవత అమ్మ అని నిన్ను చూసాకే అర్థమైందమ్మా. అమ్మా, దేవుడు కనిపించి ఏం వరం కావాలి అని అడిగితే జన్మ జన్మలు ఈ అమ్మ కడుపున పుట్టే వరమిమ్మని అడుగుతానమ్మా. కృష్ణ, తననే తొలిచే మనుషులకే దాహం తీర్చునే లగుణం, తననే విరిచే చేతులకే నీడై కాచే చెట్టుగణం, తననే పుంచే గాలులకే గంధం పూసే పూలవనం, తననే ఒలిచే ఉలి దెబ్బలకే శిల్పం ఇచ్చే రాయితనం. మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే, మన్నించే హృదయానికి కృష్ణ, తల్లిగా నేను నా బాధ్యతని మాత్రమే చేశాను. నీలో ఇంత మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉంది. హృదయానికి బాధ రాదులే. కృష్ణ, రాణమ్మా, నిజమైన సంతోషం అంటే ఏంటో ఈరోజు ఈ నట్టింట్లో చూపించావు రాణమ్మా. కన్న తండ్రిని కిడ్నాప్ చేయించిన కిరాతకుడు నా కొడుకని నాలో నేనే మౌనంగా ఏడ్చాను. కానీ ఈరోజు ఆ దిగులు భయం అంతా పోయింది రాణమ్మా. నాకు గతం గుర్తుకొస్తుందో లేదో అని ఇన్ని రోజులు భయపడుతూ ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు వీళ్ళలో మార్పు చూశాక నాకు గతం గుర్తుకు రాకపోయినా పర్వాలేదు అనుకుంటున్నాను. ఇది కదా జీవితం, ఇది కదా నిజమని నా కొడుకు పశ్చాత్తాపం చూసిన తర్వాత నా మనసుకు తృప్తిగా ఉంది రాణమ్మా. ఈరోజు వీడి కన్నీళ్లతో ఈ ఇల్లు పావనమైంది రాణమ్మా. ఇక నాకెలాంటి దిగులు లేదు, బాధ లేదు రాణమ్మా. కృష్ణ, నువ్వు మారి ఈ ఇంటి బాధ్యతలే కాదు బిజినెస్ బాధ్యతలు కూడా తెలుసుకునేలా నా భార్య రాణమ్మ నిన్ను మార్చినందుకు, నువ్వు మారినందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా. కృష్ణ, ఈరోజు నువ్వు మారి మీ అమ్మని గెలిపించావు. గెలుస్తానన్న నీ నమ్మకం నిలబెట్టుకుంటాను. నేను మారిపోయాను నాన్న. ఈ అమ్మ నన్ను మార్చేసింది. కృష్ణ, వీడు ఇలా ఎలా మారాడో నాకు అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి వీడికి ఆవిడ గారి మీద ఇంత ప్రేమ ఎందుకొచ్చిందో. అబ్బబ్బా, ఈ డ్రామాలు చూడలేకపోతున్నాం.